కాళేశ్వరం కాదు కొంప కొల్లేశ్వరం అని ప్రాసలతోటి పంచలతోటి పొట్టు పొట్టు తిట్టుకుంటూ అన్న పార్టీలు ఇప్పట్లో అలసిపోయేలా కనిపించట్లేదు. నీళ్లొదలండయ్యా బాబు అనే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కేటీఆర్ పోరుబాటతో మొదలైంది రాజకీయం. బలీయమైన రైతు ఓటు బ్యాంకును కొల్లగొట్టడం కోసం అధికార ప్రతిపక్షాలు కళాత్మకంగా ఫైటింగ్కు దిగేశాయి. దీంతో కొత్త కొత్త కలర్లలోకి మారిపోతోంది కాళేశ్వరం పొలిటికల్ గ్రౌండ్. కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి నెత్తురు చిందించేదాకా శ్రమిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఏ స్పష్టమైన వైఖరి తీసుకోకపోయినా కాళేశ్వరం పాలిటిక్స్లోకి కసిగా ఎంట్రీ ఇచ్చేసింది తెలంగాణ కమలదండు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మొదలైంది రక్తదాన శిబిరాల దాకా పాకింది రాజకీయం. ఇవాళ రేవంత్ రెడ్డి పంపు లాంచ్ చేసి ఇవ్వమంటే ఇవాళ కేసీఆర్ నువ్వు రక్తం పడతావా, కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకు నువ్వు రక్తం పడతావా. పంతాలకు పోవద్దని, పంటలను ఎండబెట్టొద్దని బీఆర్ఎస్, అవినీతి మేస్టార్లు మీరా మాకు నీతులు చెప్పేదని హస్తం పార్టీ, డ్యామ్ సేఫ్టీ నివేదికలు ఏమైపోయాయని బీజేపీ, పోటాపోటీ ప్రెస్ మీట్లు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు. మేము సైతం రైతు పక్షమంటూ కాళేశ్వరం చుట్టూ కిక్ బాక్సింగ్. ఇప్పుడు నెత్తుటి రంగులో ఏమున్నది, వీళ్ళని పోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోతుంది. నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటారు. సార్ నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. తెలంగాణలో ప్రతి కార్నర్లో పాకింది కరువు భయం. ఎండిపోతున్న పంట పొలాలు రైతులను వెక్కిరిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ఆరంభ సూచికగా చేసుకోవాల్సిన ఏరువాక పండగైతే పూర్తిగా అటకెక్కింది. కానీ ఇక్కడ సాగు రాజకీయం మాత్రం బహుచక్కగా సాగుతోంది. నీళ్ల నుంచి నెత్తురు వైపు మళ్లింది. బీఆర్ఎస్ నేతల నెత్తురుతో పంటలు పారించాలన్న సీఎం రేవంత్ కామెంట్లతో తిక్కరేగి కత్తి సాగుకు దిగింది గులాబీ దండు. రైతుల కోసం ఎంత రక్తం చిందించడానికైనా సిద్ధమని హరీష్ రావు ఇచ్చిన కౌంటర్ ని మొదట్లో తేలిగ్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు పట్టిరు. నీళ్లకు ఆధారపడి నీళ్లను అధికంగా వాడే పంటల్ని వేయకండి అని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం మేము. నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుంటారు. సార్ నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం. మా దగ్గర ఎన్ని బాటలు ఉంటే అన్ని బాటలు రక్తం ఇస్తామని హరీష్ రావు అన్న, అది అనడానికి పనిచేస్తుంది, కానీ దాన్ని అమలు చేసే ఒక ధైర్యము శక్తి హరీష్ రావు గారికి లేదు. డైరెక్ట్ గా రక్త పోరాటానికి దిగేసింది బీఆర్ఎస్. రక్తదాన శిబిరాలతో కొత్త ట్రెండ్ ని సెట్ చేయబోయింది. రక్తమిస్తామంటూ బీఆర్ఎస్ విద్యార్థి నేతలు భారీగా తరలి రావడమే కాదు, బ్లడ్ ప్యాకెట్స్ తో రేవంత్ ఇంటికి వెళ్లబోయారు. మీ రక్తదాహం తీర్చుకో, కానీ మా రైతన్నలకు నీళ్లివ్వు అని ఫ్లెక్సీ మీద రాసిన రాతలు రూలింగ్ పార్టీని సూటిగా టార్గెట్ చేసినట్టున్నాయి. ఫలితంగా తెలంగాణ భవన్ దగ్గర హై టెన్షన్లు, తోపులాటలు, అరెస్టులు. ఇవాళ రేవంత్ రెడ్డి పంపు లాంచ్ చేసి ఇవ్వమంటే ఇవాళ కేసీఆర్ నువ్వు రక్తం పడతావా, కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకు నువ్వు రక్తం పడతావా అని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి మరి రక్తాన్ని తీసుకో, తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వమని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రక్తం కావాలంటే రక్తం ఇస్తాం, నువ్వు రక్తం ఇచ్చడానికి మేము బయలుదేరినాం. ఇవాళ పోలీసులను పెట్టి ఇవాళ అడ్డుకుంటాడు, ఇంకా రక్తం ఇస్తామని ఇస్తాం, కానీ మాకు మాత్రం నీళ్ళు ఇవ్వాలి తెలంగాణ రైతులకు అని చెప్పి డిమాండ్ ఇస్తా ఉన్నాం. పంటకు నీళ్లడిగితే నెత్తురు చల్లుతారంటావా? ఇంకా మీ రక్తదాహం తీరలేదా? ఎన్కౌంటర్ల పేరుతో తెలంగాణ పిల్లలను కాల్చి చంపింది చాలట్లేదా? తెలంగాణ బిడ్డల రక్తంతో కాంగ్రెస్ చేతులు ఆల్రెడీ తడిసిపోయాయని ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకుంటుందని, రేవంత్ డైలాగ్ డెలివరీని రక్తపు భాషలోకి మార్చేశారని, డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది కూడా ఒక భాగమని తిట్టిపోసింది గులాబీ దండు. నీళ్లు నిధులు నియామకాల పైన నీళ్లు కావాలంటే రక్తం కావాలి అంటే ఎట్లా చెప్పండి? రక్తం ఇవ్వడానికి ఈరోజు 2000 మంది విద్యార్థులు వచ్చారు. ఎన్ని వేల లీటర్లైనా తీసుకోండి, మా దగ్గర మేము రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం రక్తం గుంజేసేయండి అని చెప్తున్నారు కొంతమంది విద్యార్థులు. మేము చచ్చినా పర్లేదు, మొత్తం ఒక్క చుక్క రక్తం ఉండకుండా ఇది తీసుకోండి, రైతులకు నీళ్ళు ఇస్తే అంతకన్నా సంతోషం ఏంది. బీఆర్ఎస్ రక్తదాన శిబిరాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్ ప్రోగ్రామ్ కూడా రెడీ. టైటిల్ ఏంటంటే అవినీతి కాళేశ్వరం, వేదిక గాంధీ భవన్.
కేసీఆర్ ఫోటోను పెట్టి ప్రాజెక్ట్ లోపాలు ఇవి అంటూ పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అవినీతికి పాల్పడ్డ దోషుల్ని వదిలిపెట్టేది లేదని వార్నింగ్లు కూడా వచ్చేశాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా మాట్లాడడం లేదని, సైకో రాజ్ కుమార్ కు సీఎం రేవంత్ రెడ్డికి తేడా ఏమీ లేదని చేసిన కామెంట్లు గాంధీ భవన్ ని అటెన్షన్ లోకి తెచ్చేశాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నెత్తుటి పంచాయతీ బీజేపీకి కూడా అంటుకున్నట్టుంది. సింగరేణి టూరేసిన కమలనాథులు సీఎం రేవంత్ రెడ్డిపై ఎర్ర భాషలోనే రెచ్చిపోయారు. కార్మికుల రక్తాన్ని, కార్మికుల చెమటతో కూడా కమిషన్లు తీసుకునేటటువంటిగా ఈ రెండు పార్టీలు ఈరోజు సింగరేణి నష్టాల్లో పెట్టినటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనకు గుర్తించాల్సిన అవసరం. మా మీద మాట్లాడుతున్నాడు వేరు, కొవ్వు కడగ తీయాలి, రక్తం చిలికి పంటలు పండిస్తా, ఇవన్నీ మాట్లాడడం వేరు. నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇట్లాంటి భాష మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అది నీకే దక్కుతుంది బాబు, అది నీకే దక్కుతుంది. తప్పకుండా దానికి మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రక్తాశ్రవు చిందిస్తూ రాస్తున్నా అంటూ ఎవరి రాజకీయాన్ని వాళ్ళు రాసుకుంటున్నారు తెలంగాణలో. ముఖ్యంగా కాళేశ్వరం పాలిటిక్స్ ని మలుపు తిప్పేసింది దిస్ బ్లడీ ట్రెండ్. దేశంలో అతిపెద్ద వ్యవసాయ సంక్షోభం రాబోతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతులేని ప్రమాదంలో పడుతోంది అని హెచ్చరిస్తూ వస్తున్నాయి ప్రభుత్వాలు. దీనికి తగ్గట్టు భారమైన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ దాకా ఈ 4 నెలల గ్యాపే నైరుతి రుతుపవనాలకు హాట్స్పాట్. మాన్సూన్ గాలులు వరుణుని ఫిదా చేసి వానలు కురిపించే సీజన్ ఇది. జూన్లో 19%, జూలైలో 32% వర్షాలు కురుస్తాయి. అంటే మొదటి 2 నెలల్లోనే 50% దాకా వానలు ప్రాప్తించాలి. కానీ ఇప్పటిదాకా సగానికి అటు ఇటునే వాన పడింది. మరో 40% వర్షపాతం ఇప్పటికే పెండింగ్. ఆగస్టు, సెప్టెంబర్ గడిచేసరికి ఈ కోత దారుణంగా పెరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గి రైతు ఆదాయం పడిపోయి తిండి గింజలకు కొరతొచ్చి ఊహించలేనంత కరువు దాపురిస్తుంది. ఇదైతే పక్కా. అందుకే దేశమంతటా ఒకలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నడుస్తోంది. తెలంగాణలో అయితే ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంది. మన దేశంలో 50% నుంచి గ్రామాల్లో సాగునీటి వ్యవస్థ లేనేలేదు. మిగతా 50% ప్రాంతాల్లో మాత్రమే ఇరిగేషన్ సిస్టమ్ కాపాడుతోంది. వరద నీటిని ఆనకట్టలతో బిగబట్టి అవసరానికి తగ్గట్టు పొలాలకు వదులుతారు. కానీ అందుబాటులో ఉన్న నీళ్లను కూడా దిగువకు వదిలే అవకాశం లేకపోతే వేల కోట్లు కుమ్మరించి కట్టిన డ్యాములన్నీ అనుమానాస్పదంగా మారితే తెలంగాణలో అదే జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన ఎత్తిపోతలన్నీ ఉత్తిపోతలుగా మారి రైతులు విక్రిస్తున్నాయి. ఇక్కడే రాజకీయ పార్టీలు మేలుకొని అధికార పార్టీని ఇరకాటంలోకి తోసి పండగ చేసుకుంటాయి. ఒక చేత్తో అపోజిషన్ పార్టీల ఎత్తుగడల్ని తిప్పికొడుతూనే మరో చేత్తో క్షేత్రస్థాయిలో రైతాంగంతో టచ్లో ఉంది రేవంత్ సర్కార్. ఎల్నినోపై వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని సీరియస్గా చేస్తోంది. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటూ ఎక్కడికక్కడ రైతులకు అవగాహన కార్యక్రమాలు పెడుతోంది. పంటల మార్పిడిపై వ్యవసాయ శాఖ స్పెషల్ రిపోర్టే జారీ చేసింది. అది ఏ నెలలో ఈ రైతుపాలను బట్టి ఎన్ని అడుగుల్లో మీ గ్రౌండ్ వాటర్ లభ్యమవుతుంది, ఏ జిల్లాలో ఏ మండలంలో గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఏంటి, అది అసెస్ చేసి ఇప్పుడు ఎన్ని అడుగుల్లో ఉంది, ఎన్ని అడుగులు డిఫిసిట్ కాబోతుంది ఈ రైతుపాల యొక్క ఫోర్కాస్ట్ ను బట్టి. మీకు జూలైలో వర్షాలు కురవకపోతే ఇప్పటికే బోర్వెల్స్ లో అవైలబిలిటీ లేదు. మీకు పవర్ ఉండొచ్చు, జరిగిన గ్రౌండ్ వాటర్ చేసుకొని చెప్పకపోతే మేము పవర్ ఇస్తామని అంటే నీళ్లు లేక మీరు పవర్ ఇచ్చినా ఉపయోగం. అట్లాగే అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకోకుండా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిసిజన్. వరి సాగును తగ్గించి నూనె గింజలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగును పెంచాల్సిందే. ఇది రైతుకిచ్చిన స్వీట్ వార్నింగ్. స్వచ్ఛందంగా పంట మార్పిడి చేసే రైతుకు ఎకరానికి 5,000 బోనస్ కూడా అమలవుతోంది. ఇప్పుడున్న కరువు పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా నిలబెట్టాలంటే సాగు విధానంలో మార్పులు తప్పవని క్లియర్ కట్గా చెప్పేసింది టీ సర్కార్. పెసలు, కందులు, జొన్నలు, మొక్కజొన్న లాంటి పప్పుధాన్యాల వైపే ఫోకస్ పెంచాల్సిన అవసరాన్ని గట్టిగా చెబుతోంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ వ్యవస్థపై వస్తోన్న ఆరోపణలపై కూడా ఆరా తీస్తోంది ప్రభుత్వం. నిజ నిర్ధారణ కోసం ప్రాజెక్టుల బాట పట్టింది మంత్రుల బృందం. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులను పరిశీలించడానికి బండెక్కుతున్నారు కేబినెట్ మంత్రులు. గోదావరి నదీ జలాలు పూర్తి స్థాయిలో మ్యాక్సిమం ఉపయోగించుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు దేవాదులకి 2-3 రోజుల్లో సీతారామ ప్రాజెక్టుకి పోయి ఎంత మ్యాక్సిమం గోదావరి నదీ జలాలు ఉపయోగించగలిగితే అంత చేయడానికి మా ప్రభుత్వం కమిటెడ్గా ఉందని చెప్పి మనవి చేస్తూ, ప్రతిపక్షాల తాకిడిని తిప్పికొట్టడానికి, జనంలో ఉన్న అపోహల్ని తొలగించడానికి ఇదొక ప్రయత్నం. అందుబాటులో ఉన్న నీటిని ఎలా వినియోగంలోకి తేవాలో ప్రభుత్వం దగ్గర యుద్ధ ప్రాతిపదికన గట్టి ఆలోచన అయితే జరుగుతోంది. మేడిగడ్డ కాదు మేటిగడ్డ అని వాళ్ళు, కాదు అది ఓటిగడ్డ అని వీళ్ళు.
కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఎవరి వాదన వాళ్ళదే. బీజేపీ కూడా ఒక వెర్షన్ తీసుకుంది. ఏమిటది చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. ఎల్నినోతో ఢీకొట్టడానికి ముందుగానే అలర్ట్ అయింది తెలంగాణ ప్రభుత్వం. రైతు నష్టపోకుండా 3 దశల యాక్షన్ ప్లాన్ రాసుకుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ NDSA తరహాలో డైనామిక్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ రెస్పాన్స్ DDSR పేరుతోటి ఒక కొత్త మెకానిజాన్ని క్రియేట్ చేసింది. ప్రత్యామ్నాయ పంటలపై రైతును ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడమే దీని ఉద్దేశం. వర్షాభావ జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి. వర్షపాతం, భూగర్భ జలాలు, నీటి లభ్యతపై ప్రతివారం తప్పనిసరిగా నివేదికలు ఇవ్వాలి. రైతు నేస్తం ప్రోగ్రాంలో ఎల్నినోనే మెయిన్ సబ్జెక్టుగా చేర్చాలి. ఇలా స్పష్టమైన గైడ్లైన్స్తో పగడ్బందీ ఏర్పాట్లతో ఎల్నినోతో యుద్ధానికి సిద్ధమంటోంది ప్రభుత్వం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశాలు నెరవేరట్లేదన్న ఆ ఒక్క వెలితి మాత్రం రేవంత్ సర్కార్ని వెంటాడుతోందా? ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహన నువ్వు పెంచుకోవడం మీద నిన్ను చూస్తే నాకు జాలేస్తా ఉంది. 93.5 మీటర్ల ఎత్తులో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు నడుస్తాయి. గోదావరిలో ఇలా 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉంది. 1,00,000 క్యూసెక్కుల వరద పోయినప్పుడు దాని లెవెల్ 97 మీటర్లు ఉంటాయి. అంటే గేట్లు తెరిచి ఉన్న 97 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. నీకు కావాల్సింది 93.5 మీటర్లు మాత్రమే. కావలసిన నీళ్లు ఉన్నది, కావలసిన ఎత్తు హెడ్ రెడీగా ఉన్నది. మోటార్లు వస్తూ నీళ్ళు వస్తాయి బయట. రైతుల టాపిక్ అయితే ఈజీగానే పాపులారిటీ పెరుగుతుంది. దాంతోపాటే పొలిటికల్ మైలేజ్ కూడా వస్తుంది. అందుకే ఇరిగేషన్ సబ్జెక్ట్ ని ఇరగదీస్తూనే ఉంది కార్ పార్టీ. రాష్ట్రంలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. డబ్బులు లేవని చెబుతూనే ఆర్భాటాలకు ఖర్చులు చేస్తున్నారు. సోషల్ మీడియా సోకుల కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సాగునీటి రంగాన్ని మాత్రం అటకెక్కించేశారు అని రూలింగ్ పార్టీనే కాదు సీఎం మీదికే పర్సనల్ అటాక్ చేస్తోంది బీఆర్ఎస్. పూరీలు చేసుకుంటే మాకు ఇంట్లో పూరీలు చేస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ ఫుట్బాల్ షోకుల పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసినవే అది తప్పు రేవంత్ రెడ్డి అని నేను చెప్పదలుచుకున్నా. పూరీలు చేసుకో, బిర్యానీ చేసుకో, ఏమైనా చేసుకో, నీ ఇల్లు నీ మన్మడి నీ ఇష్టం. కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి గా పైసలతో 4 స్కూళ్లు కట్టచ్చు, 4 కాలేజీలు కట్టచ్చు, 4 రోడ్లు వేయచ్చు. కానీ ఫుట్బాల్ షోకులు తీర్చడానికి ఖర్చు పెడితే తెలంగాణ ప్రజలు క్షమించరు. సబ్జెక్ట్ ను సబ్జెక్ట్ తోనే కొట్టాలన్న కమిట్మెంట్ తో కాంగ్రెస్ పార్టీ కూడా గ్రౌండ్ లెవెల్లోకి దిగింది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడానికి అన్నారంలో పోయాలి. అన్నారం ఫౌండేషన్ అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్ గా ఉంది, అది సీకెంట్ పైల్ ఫౌండేషన్ మంచిది కాదు అని లిఖితపూర్వకంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిండు. అన్నారం నుంచి మన సుందిల్ల పోయాలి. సుందిల్ల బ్యారేజ్లో ఫౌండేషన్ కూడా అదే ప్రాబ్లం ఉంది. సుందిల్ల నుంచి ఎల్లంపల్లిలో పోయాలి. ఎల్లంపల్లిలో పోసినక్కనే వ్యవసాయానికి ఉపయోగించే ఆయకట్టుకు ఉపయోగపడుతుంది. నేరుగా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లి నీళ్లు తీసుకుపోయే ప్రొవిజన్ లేదు. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. కన్నెపల్లి నుండి నీళ్లు లిఫ్ట్ చేయడం అసాధ్యం, అన్నారం సుందిళ్ల బ్యారేజ్లను పరీక్షించకుండా ఉపయోగించడం ప్రమాదకరం అనే మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉంది అధికార పార్టీ. కానీ అది మేడిగడ్డ కాదు, మేటిగడ్డ. 500 ఏళ్లలో కనీవిని ఎరుకనంత వరద వచ్చినప్పుడు కూడా తలెత్తుకు నిలబడ్డ మేడిగడ్డ బ్యారేజ్ పైనే అనుమానాలా అని మళ్లీ ప్రశ్నిస్తోంది గులాబీ పార్టీ. మరి 247 టీఎంసీల వరద తట్టుకున్న మేడిగడ్డ కేవలం 9 టీఎంసీలు, 1,00,000 క్యూసెక్లే పోతున్నది. కేవలం 1,00,000 క్యూసెక్లు అంటే 9 టీఎంసీలు పోతే తట్టుకోలేదా? మీరు అన్నారంలో సుందిలలో గ్రౌటింగ్ చేసిన మాట వాస్తవం కాదా? ఇంజనీర్లు చెప్తున్న మాట నీకు వినబడట్లేదా? ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఈ సిగ్గు లేకుండా అసలు మేము బ్యారేజ్ మేడిగడ్డను ముట్టుమనే అంటలేం, గేట్లు దించుమనే అంటలేం. అది పోతున్నది 1,00,000 క్యూసెక్కులు. ఆనాడు మరి 15 రోజుల పాటు 247 టీఎంసీల నీళ్లు రోజు వచ్చినా తట్టుకున్న భద్రాచలం ఇవాళ 9 టీఎంసీలకు 1,00,000 క్యూసెక్కుల ప్రవాహానికి కొట్టుకపోతుందంటే నువ్వు పిచ్చోనివా మంచోనివా? బ్యారేజ్లకు రిపేర్లు చేయకుండా ఇన్నాళ్లు గాడిద పళ్ళు తోముతున్నారా అన్నది బీజేపీ పదే చెప్తున్న లాజిక్. దానికి కూడా ఆన్సర్ ఉంది ఇక్కడ. ఆనకట్టల్ని రిపేర్ చేయాలంటే దానికో పద్ధతి ఉంది. పైగా కేంద్ర ప్రభుత్వమే చొరవ చూపాలి. ఊరికే అరిచి గీపెడితే అయిపోయేది కాదు అని అపోజిషన్ కు తలంటుతోంది ఇరిగేషన్ శాఖ. ఎంతైతే రైతు బంధు మీరు మొన్న ఇచ్చారో అంతే అమౌంట్తో ఈ యొక్క బ్యారేజ్ రిపేర్లు అవుతాయి. మీరు ఎందుకు ఈ రిపేర్లు చేయట్లేదు అంటే రిపేర్ చేయకుండా దాంట్లో నీళ్లు స్టోరేజ్
అయితే ఎంత ప్రమాదం ఉంటుందని చెప్పేసి కూడా ఇంజనీర్స్ చెప్పినప్పుడు కూడా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? బీజేపీ డిమాండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ మీకు ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి యొక్క ఏవైతే సూచనలు ఇచ్చినాయో ఆ డ్యామ్ సేఫ్టీ విషయంలో అది మీరు ముందుగా అమలుపరచాలి. కేంద్ర ప్రభుత్వం 30 జూన్ల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్తో కలిపి ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి ఆ కాళేశ్వరం 3 బ్యారేజెస్లు ఏం పని చేసినా మా ఆధ్వర్యంలో చేయాలి, మా అనుమతితో చేయాలి, మా అప్రూవల్తో చేయాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంజనీర్ల మాటలు పెడచెవిన పెట్టి మంత్రులు, ముఖ్యమంత్రులే ఇరిగేషన్ శాఖలో నిర్ణయాలు తీసుకుంటున్నారని, రేవంత్ సర్కార్ అన్నదాతతో తొండాట ఆడుతోందని తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది కమలం పార్టీ. ఒకవేళ 97 మీటర్లో 96 మీటర్లు లేకపోయినప్పటికీ కూడా ఒక టెన్షన్లో కొట్టి కనీసం ఇటుకి తీసుకొచ్చి లేదా ఒక కాపర్ డ్యామ్ మట్టి కన్నా ఇంత పోసి టెంపరీ 1 కోటి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని చేసుకోవచ్చు. కానీ చేయకపోగా ఇవాళ సలహాలు ఇస్తున్న ఇంజనీర్లని వాళ్ళకు బెల్ట్తో కొట్టాలి, వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ జైళ్ళలో పెట్టాలనేటువంటి నీచమైన మాటలు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. అటు రామచంద్రరావు గారు, ఇటు ఈటల గారు మధ్య ఎన్డీఎస్ చైర్మన్ ఉండి మేము ఇచ్చిన నివేదికను మేము సవరిస్తున్నాం, మీరు వెంటనే బ్యారేజ్ నిర్మాణం చేయండి, కట్టుకొని నొక్కండి, ఎల్లపిల్లి నింపుకోండి, నింపుదాం. సో పగుళ్ళిచ్చిన బ్యారేజ్ అటు తిరిగి ఇటు తిరిగి రైతు కుంపనే ముంచుతోంది. ఒడిసి పట్టిన వరద నీళ్లను కూడా కయ్యాల్లోకి వదిలే దిక్కు లేక కాళేశ్వరం నీళ్లు వృధాగా పోతున్నాయి. కన్నేపల్లి పంప్ హౌస్ నుండి దాదాపు 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీల గోదావరి నీళ్లు ఎగువకు తరలించకుండానే దిగువకు చేరి సముద్రంలో కలిసిపోతున్నాయి. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్ట్ ఇలా ఎందుకో కొరగాకుండా పోతోందా? కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మొదలైంది. రక్తదాన శిబిరాల దాకా పాకింది రాజకీయం. ఇవాళ రేవంత్ రెడ్డి పంపు లాంచ్ చేసి ఇవ్వమంటే ఇవాళ కేసీఆర్ నువ్వు రక్తం పడతావా? కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకు నువ్వు రక్తం పడతావా? పంతాలకు పోవద్దని, పంటలను ఎండబెట్టొద్దని బీఆర్ఎస్, అవినీతి మేస్టార్లు మీరా మాకు నీతులు చెప్పేదని హస్తం పార్టీ, డ్యామ్ సేఫ్టీ నివేదికలు ఏమైపోయాయని బీజేపీ, పోటాపోటీ ప్రెస్ మీట్లు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు. మేము సైతం రైతు పక్షమంటూ కాళేశ్వరం చుట్టూ కిక్ బాక్సింగ్. ఇప్పుడు నెత్తుటి రంగులో ఏమున్నది, వీళ్ళ పోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోతుంది. నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటారు. సార్ నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. సరిగ్గా ఇదే సందర్భంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఢిల్లీలో స్పెషల్గా సిట్టింగ్ వేసింది. అన్ని రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ లీడ్ చేస్తోన్న ఈ మీట్లో స్పెషల్ ఎజెండా ఏమిటంటే ఎల్నినో, దానిపై సాగునీటి ప్రాజెక్టుల అప్రమత్తత. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రతినిధులు దేశంలోని అన్ని డ్యాముల పర్ఫార్మెన్స్ని, క్యాపబిలిటీస్ని రీచెక్ చేశారు. కానీ ఇక్కడ కాళేశ్వరం ప్రస్తావన వచ్చిందా రాలేదా అనేది గోప్యంగా ఉంచింది సిడబ్ల్యూసి. కానీ మేడిగడ్డ బరాజ్పై ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మాత్రం రాష్ట్రంలో రాజకీయ కాష్టాన్ని రగిలిస్తోంది. నీళ్లతో మొదలై ఎరుపెక్కిన ఈ రక్త పోరాటం ఇప్పట్లో చల్లారే సీన్ అయితే లేదు. ఇది వాటి పన్నీ టాపిక్. మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.